గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల యొక్క వైఫల్యం వల్లనే సమస్యలన్నీ పేరుకుపోయినాయి. మళ్ళీ గత రోజులు గుర్తొస్తున్నటువంటి తెలంగాణ రాకముందు, తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం గెలవకముందు ఉన్నటువంటి అనేక సమస్యలు మళ్ళీ మొదలవుతున్నాయి. దాన్నే కార్మికులకు వివరించి ఎన్నికల సందర్భంలోనే విమర్శలు తప్పితే అట్టప్పుడు అందరం కూడా కలిసి పనిచేయాలి, కార్మికుల కోసం గెలిచిన సంఘాలు అనేటువంటిది కూడా తెలియజేసి దాంట్లో భాగంగానే ఈరోజు బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని కూడా విజిట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి పేషెంట్లను కూడా అందరినీ కూడా కలుసుకొని వాళ్ళ యొక్క బాగోగులు అవుతుంది, వాళ్ళ కోసం అందిస్తున్నటువంటి వైద్యం గురించి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఇక్కడ బాధ్యులైనటువంటి మా శ్రీనివాసరావు గారు అయితే, అలాగే సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మంగిలాలు అయితే, ఇక్కడ ఏరియా ఆసుపత్రి సిబ్బంది అయితే, డివిజన్ కమిటీ, సెంట్రల్ కమిటీ, రమణ లాంటి వాళ్ళందరం కూడా రావడం జరిగింది. అలాగే డివైసీఎంఓని కూడా కలిసి తెలుసుకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కొరత అన్ని డిజిగ్నేషన్కి సంబంధించి డాక్టర్లను మొదలుకుంటే, స్పెషలిస్టులను మొదలుకుంటే, పిఎంఈను మొదలుకుంటే, తర్వాత స్టాఫ్ నర్సులు కానీ, అలాగే క్లరికల్ స్టాఫ్ కానీ అన్ని డిజిగ్నేషన్లకు సంబంధించినటువంటి వాళ్ళు షార్టేజ్ ఉన్నారు. కాబట్టి ఫార్మసిస్ట్ లాంటి వాళ్ళు కానీ, ఇక్కడ బెల్లంపల్లి డివిజన్లో ఉన్నటువంటి ఇబ్బంది మన అందరికీ తెలిసిందే. దూర ప్రాంతం ఉన్నటువంటిది, ఖైర్గూడ లాంటి ప్రాంతానికి వెళ్ళేటువంటిది ఇబ్బందికరంగా అయినప్పటికీ కూడా పనిచేస్తూ ఉంది. ఇక్కడ అండర్గ్రౌండ్ మైన్ లేకపోవడం వల్ల సర్ఫేస్లో పనిచేయడానికి లిమిటెడ్గా మ్యాన్ పవర్ రావడం వల్ల కూడా అన్ని రకాల సిబ్బంది యాక్టింగ్ వాళ్ళని కూడా మనం నింపుకోలేకపోతున్నాం, రిక్రూట్ చేసుకోలేకపోతున్నాం. అలాగే కాంట్రాక్ట్ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకోలేకపోతున్నాం. ఏంటంటే మ్యాన్ పవర్ తక్కువ ఉన్నది బెల్లంపల్లి డివిజన్లో అనేది. కానీ ఆసుపత్రికి సంబంధించి చూసినట్లయితే మ్యాన్ పవర్ కొరత లేదు. అంటే పేషెంట్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ఆన్ రోల్ వాళ్ళు కానీ, తర్వాత సిపిఆర్ఎంఎస్ కార్డు హోల్డర్స్ కానీ, తర్వాత మందమరికి సంబంధించినటువంటి కొన్ని మైన్స్, శాంతికన్ లాంటి వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి ఇక్కడే క్వార్టర్స్ అలాట్ చేశారు. కాబట్టి కార్మికుల సంఖ్య ఎక్కువ ఉన్నది ఆన్ రోల్లో బెల్లంపల్లిలో లేకున్నప్పటికీ. అలాగే మనం ఈరోజు చూసినట్లయితే ఓపీ కానీ, ఐపీ కానీ చాలా ఎక్కువగా ఉన్నది. 30 మంది దాకా ఐపీలో ఉన్నారు ఇన్పేషెంట్గా. అలాగే ఓపీలో దాదాపుగా 400 నుంచి 500 వరకు ఓపీ అవుతుంది అని అంటే దీనికి సరైనటువంటి సిబ్బంది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఐఈడి నామ్స్ ప్రకారంగానే ప్రతి డిజిగ్నేషన్లో కూడా షార్టేజ్ ఉన్నది. కాబట్టి ఈ డిజిగ్నేషన్కి సంబంధించినటువంటి షార్టేజ్ని ఒకటి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా రిక్రూట్ చేయడం, లేదా రెండోటి ఎక్కడి నుంచన్నా ఇక్కడికి వేపియడం, ట్రాన్స్ఫర్ చేయించడం, లేదా డెప్యుటేషన్లో వేయడం, మూడవది కాంట్రాక్ట్ కార్మికులన్నా తీసుకురావడం, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి జనరల్ మజ్దూర్ కానీ వీళ్ళని వాళ్ళతోటి కానీ వాళ్ళకున్న అర్హతలను బట్టి ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్సు చేసిన, ల్యాబ్ అసిస్టెంట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఇలాంటి వాళ్ళని రిక్రూట్ చేయాలి. అలాగే గోలెట్కి సంబంధించి కూడా పిఎంఈకి సంబంధించినటువంటిది అయింది, ఎక్స్రే, డిజిటల్ ఎక్స్రే లేకపోవడం అయితేంది. దాంతో పాటుగా ల్యాబ్ కూడా కొన్ని ఇబ్బందిగా టెస్ట్ చేయలేకపోవడం, బెల్లంపల్లికి పంపడం అయితేంది. ఇలాంటి ఇబ్బందులు కార్మికులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఇవన్నిటి కూడా పరిష్కరించాలి అనేటువంటిది మన పాండురంగాచారి డివైసీఎంఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తద్వారా కార్పొరేట్లో కూడా మాట్లాడి ఈ యొక్క బలరాం గారితో అయితే, డైరెక్టర్ బాగారు అయితే, సీఎంఓతో కూడా మాట్లాడి ఈ సమస్యల గురించి చర్చిస్తామని. ఇందాక మెడిసిన్స్ కూడా కొంతమేరకు మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా కొంచెం స్పెసిఫిక్ మెడిసిన్స్ పేషెంట్ వైజ్ రావాల్సిన కొంత డిలే జరుగుతుంది అనేటువంటిది. దీనికి సంబంధించి ఫార్మసిస్ట్ కొంచెం అశ్రద్ధ చేయడమా, లేకపోతే సరైనటువంటి టైంలో ఇండెంట్ పెట్టకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది అనేది తెలిసింది. అలాంటి వాటిని కూడా ఉన్నటువంటి మేనేజ్మెంట్ సరిచేయాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా కార్మికులు ఎదురు చూస్తున్నారు.